వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉందన్నమాట. బుడతదే కానీ గట్టి గొంతు అనమాట. ఎలాంటి గొంతు అంటే కోకిల్ లాంటి గొంతు, కానీ అవి రాగాలు వినిపించవు, ఏకంగా డైలాగులే వినిపిస్తూ ఉంటాయి. సో మనతో సుహాని ఉంది. హాయ్ సుహాని. నమస్తే అక్క. నమస్తే అమ్మా, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో డైలాగ్స్ కిల్లర్ నువ్వు, అంతేనా? అంతేనా? సో నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈ ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది? ఎందుకంటే మా డాడీ కూడా యాక్టరే, నేను కూడా యాక్టర్నే. నువ్వు కూడా యాక్టర్ అవుదామని ఫిక్స్ అయ్యావు, మీ డాడీ యాక్టర్ కాబట్టి. సో డాడీ ఏంటంటే మేము స్నాక్స్ గురించి అని చెప్పేసి బయటికి వెళ్తున్నాం అన్నమాట. ఒక సాంగ్ పెట్టుకున్నాము. ఆ సాంగ్కి ఏమో మేమిద్దరం ఎక్స్ప్రెషన్స్ ఇస్తే అప్పుడు ఆ డాడీ ఏమో అది స్టేటస్లో పెట్టుకున్నారు. వాళ్ళ ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటారనమాట, బంగారం అంకుల్ అని. అతను వాళ్ళ కూతురు చూస్తుంటే అప్పుడు చూసారనమాట. అప్పుడు మాకు ఫోన్ చేస్తే అప్పుడు మేము డాడీ నన్నే ఫస్ట్ అడిగారు. సరే వెళ్దాము అనగానే అప్పుడు స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్దాం అనుకున్నారు? యాక్టింగ్కి. అవునా? యాక్టింగ్ నేర్చుకోవడానికా నేర్పించడానికా? చెయ్యడానికి. అవునా? ఎక్కడ చేసావు ఫస్ట్ యాక్టింగ్? ఊహల గుసగుసలాడే సీరియల్లో చేసావు. సో సీరియల్లోని ఫస్ట్ ఏమనిపించింది? ఆడిషన్ ఇచ్చేటప్పుడు సెలెక్ట్ అవుతావు అనిపించిందా? ఆడిషన్ ఏమి ఇవ్వలేదు, నార్మల్గా ఒక డైలాగ్, వాళ్ళు చెప్పిన డైలాగ్ అక్కడ చెప్పేసి అయిపోయింది. అవునా? ఒకసారి డైలాగ్ చెప్తావు. ఏం డైలాగ్ చెప్పావు అక్కడ? అవి చిన్న చిన్న డైలాగ్స్, నాకు అవి గుర్తుండవు. అవునా? పెద్ద పెద్ద డైలాగ్సే కొండను మింగినట్టు మింగేసావా? ఓకే. వసపిట్టవా నువ్వు? బాబా బాబా అని మాట్లాడుతూనే ఉంటావా? ఏమన్నా వసం మింగేసావా ఏంటి? చిన్నప్పుడు మైక్ కానీ? లేదా? బొజ్జ గడుపులో ఏమైనా బైక్ ఉందా? లేదా? సరే అయితే సోహానియా నేము? ఎలా పిలవాలి? సోను అని పిలవాలా, సోహాని అని? అలా సోహాని అనే పిలవాలా? ఓకే. సోహాని చైల్డ్ ఆర్టిస్ట్. సో కెరియర్లో ఏమవుదాం అనుకుంటున్నావు? ఫస్ట్ క్వశ్చన్. ఐఏఎస్. యాక్టింగ్? నేను జాబ్ వాళ్ళకి అప్పు చెప్పి నేను యాక్టింగ్ చేసుకుంటా. ఎవరికి అప్పు చెప్తావు జాబ్? జాబ్ ఏమో పోలీసెస్కి అప్ప చెప్తా. అప్ప చెప్పి నేనేమో యాక్టింగ్ చేసుకుంటా. అవునా? ఐఏఎస్ యాక్టరా నువ్వు? అవును. సరే అయితే నా కోసం ఒక మంచి డైలాగ్తో స్టార్ట్ చేద్దామా? సో నాకు బాలయ్య బాబు గారి డైలాగ్ కావాలి. ఎందుకంటే బాలయ్య బాబు అంటేనే జై బాలయ్య అంటాం కదా మనం, ఆ రేంజ్లో డైలాగ్ చెప్పాలి మరి బాలయ్య బాబు గారిది. సరే డా. ఈ సినిమా డైలాగ్ ఏంటంటే అఖండ. రే అంచనా వేయడానికి నువ్వేమన్నా పోలవరంటామా పట్టుసీమ తూమా పిల్ల కాలువ ఒక్కసారి రిసైడ్ అయ్యి బల్లోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కి బారి దొబ్బుతా. లెఫ్టా రైటా టాపా బాటమా ఇటు నుంచి ఎటు పెట్టి గీగినా కొడగా ఇంచి బాడీ దొరకదు. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే భిన్నం పెడతాం. బోతా నాట్ సేమ్. భయం వేస్తుంది నాకు. బాలయ్య బాబు గారు ఏమైనా పూనారా ఏంటి? లేదా? ఓకే. సో ఎలా నేర్చుకున్నావు డైలాగ్స్ అని? ఎవరు నేర్పించారు నీకు? డాడీ నేర్పిస్తారు. అవునా? మమ్మీ ఎడ్యుకేషన్, డాడీ డైలాగ్స్. అవునా? సో నువ్వేం చేస్తూ ఉంటావు? వాళ్ళిద్దరికి ఏం నేర్పిస్తూ ఉంటావు? ఏం నేర్పించాను? స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నా డోర్ ఒకటి ఉంటుంది, ఆ డోర్లో టీచర్ ఏం చెప్పారో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతేనా? అంతే. ఓకే. సో సోహాని డైలాగ్స్ భారీగా చెప్తా ఉంటాయి కదా నువ్వు. నీతో ఒక పందెం అయితే, ఓకేనా? చిరంజీవి గారి డైలాగ్స్, బాలయ్య బాబు గారి డైలాగ్స్, వెంకటేష్ గారి డైలాగ్స్ వచ్చా? మరి ఏ హీరోలు వచ్చు నీకు చెప్పు? నాకు ఇష్టమైన హీరో చిరంజీవి గారేనా? చిరంజీవి గారి డైలాగ్స్ చెప్తావు భారీగా? ప్రభాస్ గారి డైలాగ్స్ వచ్చా? అల్లు అర్జున్ గారి డైలాగ్స్ వచ్చా? కిలికిలి భాష డైలాగ్ వచ్చు. అవునా? సరే అయితే చెప్పు. అయితే నిమ్డా డోస్ రెస్ట్ టెల్ మీ అట్ ద బూస్ట్ క్రాక్ వీకెండ్ బూమ్లా మోహినోజుకు హక్వే
उन्नु कास्ता मुन पीजरा रुकवे मिन बहत्ते सरद्रामा माहिष्मति ब्रिम्सा इंकनिम ब्रिन्महत चहोश रोश तमड़ सीख देता ग्राश ఊరార్. అవునా, ఇంత పెద్ద డైలాగ్ ఎలా నేర్చుకున్నావు? ఇదే నాకంటూ పెద్ద డైలాగ్ ఏం కాదు. చిన్న డైలాగా? ఏది? నిమ్డా టెల్ మీయా? చెప్పు, ఎలా చెప్పాలి? నిమ్డా నిమ్డా those rest tell me డూస్లెస్ టెల్ మీ at the booster crack weekend boomla. అమ్మో, నాకు ఇదేదో బాగా చెల్లలేదు కానీ సరే, చాలా బాగా చెప్తున్నావు. సో చిరంజీవి గారి డైలాగ్స్ అన్ని లైన్గా చెప్పగలవా? ఒక 5 డైలాగ్స్. 5 డైలాగ్స్ ఓకేనా? 5 అని కాదు, నాకు వచ్చింది చెప్తా. చెప్పు. డన్. ఠాగూర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, అది చెప్తా ఇప్పుడు. సరే. సార్, వయసుపై పడ్డ కన్నతల్లి కళ్ళ ముందే చనిపోతుంటే కాలధర్మం తెలిసి ఏమీ చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటి కన్నతల్లిని ఎందెన్నో కన్న భరతమాత లంచం అనే మహమ్మారి సోకి అకాల మరణంతో అర్ధాంతరంగా చనిపోతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు సార్? ఇండియా ఇస్ ద గ్రేటెస్ట్ కంట్రీ. ఒక ఇండియా 250 సింగపూర్తో సమానం. ఒక ఇండియా 8 జపాన్తో సమానం. ఇండియా జనాభా 102 కోట్లు. అమెరికా జనాభా 28 కోట్లు. 28 కోట్లలో ఒక బిల్ గేట్స్ పుడితే 102 కోట్లలో ఎంతమంది పుట్టాలి? కానీ ఒక్కడు కూడా పుట్టలేదు. కారణం, మన దేశంలో సైంటిస్టులు చేసే ప్రయోగాలు వెలుగు చూడాలంటే లంచం. మేధావుల మేధస్సు మన దేశానికి ఉపయోగపడాలంటే లంచం. అందుకే సార్, భవిష్యత్ బిల్ గేట్స్ మన దేశాన్ని వదిలి పరాయి దేశానికి వలసపోతున్నారు. అక్కడ రాణిస్తున్నారు. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. మన దేశంలో అలాంటి అబ్రహాం లింకన్లు ఇంకా చెప్పులు కుట్టుకునే బతుకుతున్నారు. కారణం లంచం. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్ళు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంట్ ఇవ్వడానికి లంచం, నా కరెంట్ తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకి లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితిలో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్కి లంచం, తినే బ్రెడ్కి లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్కి లంచం, డెత్ సర్టిఫికేట్కి లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా లంచం లంచం లంచం. అగ్గిపెట్టెల దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా అవినీతి నడుస్తుంటే బ్రతుకు రైలు ఏ పట్టాల మీద నడపాలి సార్? వాటర్ తాగుతావా? వద్దా? నేను తాగుతాను. అంత బాగా చెప్పావు. ఎవరు నేర్పించారు ఇంత పెద్ద డైలాగ్? ఎన్ని డేస్ పట్టింది? డాడీ. ఎన్ని డేస్ పట్టింది? నాకు చిరంజీవి గారు అయితే 2 days. అంతే? ఎంత పెద్ద డైలాగ్ అయినా చిరంజీవి గారు కాకుండా ఇంకెవరు డైలాగ్స్ నేర్పించారు డాడీ? నాకు జూనియర్ ఎన్టీఆర్ గారు డైలాగ్స్ వచ్చా? ఇంకా అంటే చిరంజీవి గారిలోనే గాడ్ ఫాదర్ ఉంది కదా, దాంట్లో కూడా నేను నేర్చుకున్నా. అవునా? జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్స్ తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ గాడ్ ఫాదర్ డైలాగ్స్. ఓకే. డన్. ఓకే. ఈ సీట్ కాదు, అది కదా. రేయ్, నిన్ను పంపించిన వాడికి చెప్పు, రాజకీయం నుంచి నేను దూరంగా ఉన్నాను, కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు. ప్రతి ఒక్కడు రోడ్డు కాంట్రాక్ట్లు, ఇసుక కాంట్రాక్ట్లు, కొండ కాంట్రాక్ట్లు, నీళ్ళు కాంట్రాక్ట్లు, నేల కాంట్రాక్ట్లు, మద్యం కాంట్రాక్ట్లు అంటూ ప్రజల దగ్గర సొమ్ము తిని ఒక్కొక్కడు బలిసి కొట్టుకుంటున్నాడు. ఈ రోజు నుంచి ఈ ఊపిరి, ఈ గాలి కాంట్రాక్ట్లు నేను తీసుకుంటున్నాను. సుపరిపాలన అందివ్వాలన్న నిర్ణయం, తప్పు చేయాలంటే భయం తప్ప మీ అందరి మనసుల్లో ఇంకేమీ ఉండకూడదు. ఏవైనా జరగకూడదు జరిగిందో మీ ఊపిరాగిపోతుంది.
నేనున్నంత వరకు ఈ కుర్చీకి చదపట్టనివ్వను. ఖబర్దార్. ఖబర్దార్ నాకేనా? చాలా బాగా చెప్తున్నావు. అంటే ఇంత చిన్న వయసులో ఇన్ని డైలాగ్స్లు చెప్పాలనే ఆలోచన నీకు ఎలా వచ్చింది అసలు? ఎంత గుర్తుపెట్టుకుంటావు? నేను ఒక పేజీ డైలాగ్ చదివితేనే మర్చిపోతాను. ఎలా? ఏమన్నా ఎలా అలా అలా అంటే దానికి ఏమైనా ప్రాక్టీస్ చేస్తుంటావా? లేదు. ఏమైనా యోగా చేస్తుంటావా? లేదు. ఏమైనా ఆసనాలు వేస్తుంటావా? లేదు. ఏం లేదా? సో అయినా గుర్తుండిపోతాయి. స్కూల్లో ఫస్ట్ వస్తావా లాస్ట్ వస్తావా? ఫస్ట్. అబ్బో నిజం చెప్పాలి, నిజంగా నిజంగా ఫస్ట్ వస్తావా? ఈ ఫస్ట్ రావడానికి నువ్వేం ప్రాక్టీస్ చేస్తావు? అంటే నేను షూటింగ్స్ ఉన్నా సరే నేను ఇన్కంప్లీట్ ఉంచుకోను. ఇన్కంప్లీట్ ఉంచుకో. అవును, షూటింగ్కి 6కి వెళ్ళిపోతాం అనుకో, సీరియల్ అంటే 6కి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ నైట్ 6 అవుతుంది అవునా? ఇంత షూటింగ్ గ్యాప్ ఉంటుంది కదా, 12 hours ఉంటుంది. సో ఎలాగా నువ్వు ఎలా చేస్తావు మరి హోంవర్క్? హోంవర్క్ అప్పుడు చేసుకోను. మాకు గేమ్స్ పీరియడ్ లేదంటే డ్యాన్స్ పీరియడ్, యోగా పీరియడ్ కూడా ఉంటాయి. అప్పుడు క్లాస్ రూమ్లోనే ఉండిపోయి నా ఇన్కంప్లీట్ నేను రాసేసుకుంటా. అప్పుడు రాసుకుంటావు. షూటింగ్ అప్పుడు నీకు టైర్డ్గా ఏం అనిపించదా? సీరియల్ షూటింగ్ అప్పుడు అనిపించదు. అవునా? నీకు బాగా తెలుసా అకుల్ గారు అందరూ కూడా మంచిగా మాట్లాడతారా? అవునా? ఎంత మంచిగా మాట్లాడతారు? చాలా. అవునా? నీకు ఎవరు ఇష్టం ఆ టీం మొత్తంలో? ఊహలు గుసగుసలాడే టీం అందరూ ఇష్టమే. సీరియల్ అందరూ ఇష్టమేనా? ఒకళ్ళే ఇష్టం ఉండాలి? ఎక్కువ ఇష్టం అందరూ ఎవరు? ఇష్టమే. అందరూ ఎక్కువ ఇష్టమే. చాలా ఎక్కువ ఇష్టం ఎవరు? చాలా ఎక్కువ ఇష్టం అందరే. ఏది చెప్పినా అందరేనా? అందరు వదలవా? ఓకే. సో మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? పోనీ ఇద్దరు ఇష్టమే. ఇద్దరు ఇష్టమేనా? ఒక్కళ్ళే ఎక్కువ ఇష్టం ఎవరు? ఒక్కరే ఇద్దరే. ఇద్దరు ఒకళ్ళేనా? బో ట్రైనింగ్ అంతా మీ డాడీ దగ్గర నుంచి కదా? అంతే. నీ దగ్గర నుంచే మీ డాడీ నేర్చుకున్నారా? అవును, మా డాడీ దగ్గర నుంచి సగం నేను, నా దగ్గర నుంచి డాడీ సగం. వాము, అంతే అంటావు. నువ్వు టీచర్ అంటావు మొత్తానికి మీ డాడీకి. సరే అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ సినిమా డైలాగులు చెప్పగలవు బాగా? చూడు ఇంకా డాడీ ఫేస్, ఇంకేంటి? నాకు ఒక్కటే వచ్చు. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కోత కుయ్యగాని నా గలెత్తి పొలం చేరి సాగు పట్టి కొండ వేసి దుక్కు దున్ని దుగాలెత్తి నీళ్లు పట్టి విత్తు చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాసి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా యాకమై కోత కూసి కుప్పగుచ్చి బస్త కట్టి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటకెత్తి పైకమంతా లెక్క కట్టి కళ్ళ కద్ది కట్ట కట్టి పక్కనెట్టి ఆసరంతా తీర్చాలని అరక పుట్టి అడిగితే ఆరు కాదు రైతు బిడ్డని తూరంతా చెమటి చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కు తిరిగే లోపే చెయ్యడానికి నీకు ఎన్ని గుండెలు బే? కుక్కకి నక్కకి క్రాసులో పుట్టిన కుక్కల నక్కల కొడక. నువ్వేనా? నేనే. నువ్వేనా? నాకు డౌట్ వస్తుంది, ఎవరైనా వచ్చి పూనుతున్నారా అస్తమాను అని. లేదు, అస్సలు లేదు. షూటింగ్ అనగానే చాలామంది ఉంటూ ఉంటారు, డాడీ అనగానే ఒకలే. ఎందుకంటే డైలాగ్ చెప్పేటప్పుడు డాడీ ఒకరే ఉంటారు కాబట్టి. షూటింగ్ అనగానే ఇంతమంది ఉంటారు. భయం అనిపించదా? నాకెందుకు భయం? నీకెందుకు భయమా? అసలు భయం అంటే మీనింగ్ తెలీదా? నువ్వు డైలాగ్ చెప్పాలన్నా, ఒక యాక్షన్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా అస్సలు భయం అనిపించదు. వై? ఎందుకో నాకే తెలీదు. నీకే తెలీదా? నువ్వు సీరియల్స్ చేస్తూ ఉంటావు కదా, మొత్తం స్కూల్లో అందరు అడుగుతారా నువ్వు ఈ సీరియల్లో చేసావు కదా అని? అడుగుతారు. ఏమని అడుగుతారు? నన్ను అడగరు. అంటే మాకు సాంగ్స్ టీచర్ పీరియడ్ ఉంటుంది అనమాట. ఒక్కసారి అది కూడా అనగానే నా పక్కన ఆరాధ్య అని ఒక అమ్మాయి కూర్చుంటుంది అనమాట.
ఆ అమ్మాయి ఏమో నాకు రాదు కానీ పాట రాదు, బట్ కానీ నేను ఆబ్సెంటీస్ అయిపోయా అప్పుడు. అనగానే నాకు తెలీదు. అనగానే అందరూ పాడుతున్నారు, అంటే అందరూ పాడితే నాకు కూడా ఏదో ఒకటి చెప్పాలి చేయాలి ఉంటుంది కదా, కాబట్టి పాడుతుంటే నాకు కూడా వస్తుంది. అనగానే నేను యాక్షన్ చేస్తాను కదా, కాబట్టి ఎలా యాక్షన్ చేస్తున్నామని సాంగ్స్ టీచర్ అడిగారు. అనగానే నేను రిప్లై ఇద్దాం అనుకుంటే పక్కన ఉన్నాము, ఎందుకంటే ఆమె యాక్టర్ టీచర్ అని చెప్తుంది. మీరు యాక్టర్ చేస్తారా, ఏ సినిమాలో అని అడుగుతారు. సినిమాస్లో చేశాను, మూవీస్లో చేశాను అని అంట. ఇంకా సీరియల్స్లో కూడా చేశాను అన్నారు. అనగానే ఏ సీరియల్ అని అన్నారు. అనగానే ఊహలు గుసగుసలాడే అని చెప్పాను. సో అక్కడితో పాపులారిటీ వచ్చింది, బ్రాండ్ సృష్టించింది ఆరాధ్య, అంతేనా? ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నావు అంట కదా, ఏ మూవీస్ చేసావు? అహింస, 9 Hours Web Series, సేవ్ టైగర్స్. అవునా, మొత్తం 3 చేసావు. 3 రిలీజ్కున్నాయా, ఒకటి రిలీజ్ అయిందా? ఒకటి రిలీజ్ అయింది. ఎప్పుడో రిలీజ్ అయిందా? 9 Hours Web Series రిలీజ్ అయిపోయింది. ఓకే, అందులో నీ పాత్ర ఏంటి? చిన్నప్పుడు క్యారెక్టర్ మనవరాలు. సో ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటావు నువ్వు ఎప్పుడైనా ఎంచుకుంటే? ఏదైనా పర్వాలేదు, డైలాగ్స్ ఉంటే చాలు. డైలాగ్స్ లేకపోయినా చేస్తా. సరే అయితే, సరే నేను ఒక డైలాగ్ చెప్తాను, దాన్నే నువ్వు 5 వర్షన్స్లో చెప్పాలి మరి. ఓకేనా? ఏ డైలాగ్ అయినా సరే 5 వర్షన్స్లో. కరుణరసంలోని చెప్పాలి. కరుణరసం నువ్వు ఎంత బాగా చెప్తావు తెలుసా కరుణరసం, నేను చూశాను కదా ఆల్రెడీ. కరుణరసం అంటే అమాయకంగా విన్నపించి ఒక విన్నపాన్ని విన్నయిస్తారు కదా, అలా అనమాట. అంటే అమ్మ దగ్గర ఎంత నటిస్తావు, డాడీ దగ్గర ఎంత ఇలా ఉంటావు, అలా. ఓకేనా? నేను అందరి దగ్గర ఒకలాగే ఉంటావు. ఓకే, అది మీ మమ్మీ చెప్పాలి. ఏమన్నా ఉంటుందా? మీ మమ్మీ నవ్వేస్తున్నారు చూడు. నువ్వే. ఎవరి దగ్గర? మీ మమ్మీని కంటి చూపుతో చూసారా ఈ అమ్మాయిని చూసి ఎలా బెదిరిస్తుందో. నువ్వే కాదు, నువ్వే. లేదు అవును లేదు అవును 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 లేదు లేదు లేదు. సర్లే, ఇవన్నీ కాదు. ఏడుస్తూ ఒక డైలాగు, నవ్వుతూ ఒక డైలాగు, కోపంగా ఒక డైలాగు, సిగ్గుపడుతూ ఒక డైలాగు, కోపడుతూ ఒక డైలాగ్ చెప్పాలి. ఓకేనా మేడం గారు? డన్. డైలాగ్ కింగ్ మీరే ఎంచుకోండి ఏదో ఒక డైలాగ్. చెప్పారా డాడీ ఏదైనా? అన్ని రకాలుగా ఒకేసారి చెప్తా. చెప్పు. ఈ కాపాలికుడు ప్రళయాగ్నిహారతిగా పూజించే మహాద్రష్ట. అమరత్వం పొందుటకు అమృతం తాగలేదని అర్హత లేదంతురా. అమృతం తాగిన సమస్త దేవతలే ప్రళయంలో నశిస్తారు, కానీ మహాకాళకూట విషయం కంఠాన్న దిగమింగిన మహేశ్వరుడు మాత్రం ముక్తికొక్క మృత్యువుకే శత్రు. ఆ శివుడే చిరంజీవి కూష్మాండ. ఒక్క కంఠంలో విషమున్నవాడే అమరుడైతే నేనెందుకు కారాదు? ఈ కాపాలికుడు అణువణువు విషభరితం. చాలదా అర్హత? అభిషరణి సర్వాణి మంత్రయంత్రాన్ని భూచర కేచర ఉపదేశిక డాకిని శాకిని యక్ష గంధర్వ రాక్షస బ్రహ్మ రాక్షస బేతాళ కూష్మాండ శక్తులారా చాటించండి. ఈ కాపాలికుడు మృత్యుంజయుడు కూష్మాండ. నాకిక చావు లేదు, నాకిక చావు లేదు, నాకిక చావు లేదు. నీకింక డైలాగులు మేము ఆపలేము.
మొత్తం ఒళ్ళంతా విషయమే కాదు, ఒళ్ళంతా డైలాగులే నీకు. అలా చెప్పాలి. ఎలా చెప్పు? నాకు ఒళ్ళంతా డైలాగులే. ఆహాహా అన్నావు ఒకసారి చెప్పు. డైలాగే కదా, చెప్పే ఏం కాదు. నా కొల్లంత డైలాగు. ఓకే. సో ఇలా అంటే ఇలా డైలాగ్స్ చెప్తున్నప్పుడు ఆయాసం కానీ ఏం రాదా? ఏం రాదు. నువ్వు ఏం తింటావు చెప్పావు నాకు కూడా కొంచెం, నేను కూడా అవే తింటాను రేపటి నుంచి. కీరా, క్యారెట్, మ్మ్. ఇంకా నిమ్మకాయ పిండుకొని తింటా. తినడం కాదు, తాగుతా. తాగడం కూడా కాదు, మొత్తం లోపలికి వేసేస్తా టాబ్లెట్ లాగా అని చెప్పు. కాదు, అలా వెనుకని మింగేస్తా. అవునా? ఓకే. సో నువ్వు బాలేబాబు గారి డైలాగ్స్ ఇంకా చాలా బాగా చెప్తావు అంట కదా, అవి కూడా వచ్చంట కదా? ఒకటే వచ్చా నీకు? ఆ ఒకటి చెప్పేసాను అంటావు. చిరంజీవి గారి డైలాగ్ కూడా ఒకటే వచ్చా? చాలా వచ్చా? ఇంకా 2 చెప్పేసావు, ఒక 3 చెప్పు ఏదైనా మూవీలో నుంచి. ఆచార్య మూవీ డైలాగ్స్ వచ్చా? 150 వచ్చు. అవునా? 150 వచ్చా? చెప్పు. అదే గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూస్తట్టుకున్న గుండెరా ఇది. దాంతో పొడిస్తే నీ పాలిటిక్స్ అంతా, నా చిటికిన వేలు మీద వెంట్రుకంతా పీకవతల పారేస్తా. ఏంట్రా నీ ధైర్యం? నేనేరా నా ధైర్యం. ఎంత కాలితే అంత వెలుగుతా. నేను అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటా. పారాడే వయసు నుంచి పోరాటం నా లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏడు చేరేది వస్తుందని. చల్ చల్ రే. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది, ప్రజల అభిమానం నా గుండెల్లో ఉంటుంది. కరెన్సీతో కొన్న జనాలు రా నీ వాళ్ళు, కసితో ప్రేమను పెంచే అభిమానులు రా నా వాళ్ళు. కార్పొరేట్ బీర్లు తాగిన బాడీరా నీది, కార్పొరేషన్ నీళ్ళు తాగిన బాడీరా నాది. పెట్టుకోకు. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ అడించేస్తా. ఏ స్వీట్ వార్నింగ్. స్వీట్ వార్నింగ్. ఓకే, నైస్. సింగింగ్ బాగా పాడతావా నువ్వు? పాటలు ఎవరు నేర్పించారు? ఇది డాడీ అయినా మమ్మీయా? నేను డైలాగా పాటలు ఒకటైతే నేనే నా ఓన్గా పాడతా. అవునా? నువ్వే నేర్చుకున్నావా ఓన్గా? ఓకే. మమ్మీ గొంతు బాగుంటుందా, డాడీ గొంతు బాగుంటుందా? ఇద్దరు గొంతు బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, బాగోదు? బాగానే ఉంటుంది. బాగుంటుందా బాగానే ఉంటుందా? బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. ఎక్కడ తడబడవా ఏమడిగినా? తగ్గేదేలే అంటావా? తగ్గేదేలే. ఇంతకి పుష్ప డైలాగులు వచ్చా? ఒకటే, అది కూడా పుష్ప మూవీలో. చెప్పు. రే అలిపిస్తున్నాయాల, నువ్వు విడిచేసినావు కాబట్టి నేను పోలే. నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా. ఏంది పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటివా? ఫైర్ నీవా? తగ్గేదేలే. తగ్గవైతే ఓకే సరే. నా కోసం ఒక పాట షార్ట్ అండ్ స్వీట్గా నీ గొంతుతో. షార్ట్ అండ్ స్వీట్గా ఉండదు, హార్డ్గానే ఉంటుంది ఇంకా, బట్ కానీ బ్రీత్లెస్ సాంగ్. బ్రీత్లెస్ సాంగ్స్. ఓకే. రాక్షసి ఉంది ఇంకా నీ దగ్గర, సంగీత రాక్షసి కూడా ఉంది అయితే. ఓకే డన్, పాడు. ఇది కల్పన గారు పాడిన పాట అన్నమాట. ఓకే డన్. నిత్యం వికాంత క్షణమేడిగా యుద్ధం లేనట్టి లోకం నడిగా రక్త తరంగ ప్రవాహం మడిగా ఉదయం లాంటి హృదయం మడిగా
నిత్యం ఏకాంత క్షణమేడిగా యుద్ధం లేనట్టిలో కమ్మడిగా రక్త తరంగ ప్రవాహమ్మడిగా ఉదయంలాంటి హృదయమ్మడిగా అనుబంధాలకు ఐశ్వడిగా ఆనందరాసులకు ఆశీసడిగా మదినొప్పించని మాటను ఒడిగా ఎదమెప్పించే యవ్వనమడిగా పిడుగులు రాల్చని వేగమునడిగా జోదించు నూరేళ్ల పరువమ్మడిగా ధరించు వరించు వలిపేయడిగా ప్రాణతుల్యమో బంధమ్మడిగా పచ్చికలో మంచి ముత్యాలడిగా పువ్వుల పొడిలో పడకేయడిగా తను ఓదాచే ఓర్పులు అడిగా తలనేని మిరే వేలను అడిగా నెమలి ఆటకు పదమేయడిగా కోయిల పాటకు పల్లవినడిగా గదిలో కుక్కెడి నీలేయడిగా మదిలో జారుడు చోటేయడిగా మచ్చంతులేమి జాబిలునడిగా నక్షత్ర కాంతనట్టింటడిగా అస్త్రం భరించి యోగం మడిగా చీకటి పూచే చీపురునడిగా పూలకు నూరేలామని అడిగా మానవ జాతికి ఒక నీడడిగా వెతల రాత్రికే వేకువనడిగా ఒకటే మరణం సబవని అడిగా ఒక అనురాగం ఒడిలో అడిగా వానరి పొద్దులు నలవంకడిగా ప్రాణముండగా స్వర్గం అడిగా న్యాయం ధర్మం నెలలో అడిగా ఎదలగరించే కవితయ్యడిగా కన్నీరగని కన్నీరడిగా క్షామం వసించు కాలం అడిగా చుక్కలు దాటే స్వతంత్రమడిగా దిక్కులు దాటే విహంత్రమడిగా తొలకరి మలుపుల చిరకడనడిగా ఎండ బావిలో ఏరున్నడిగా ముంగపాటకొక చరణం అడిగా మౌన భాష వ్యాకరణం అడిగా నమ్మి చరణి ఓ స్నేహం అడిగా శాంతిని పెంచే సంపదనడిగా వస్తే వెళ్ళని వసంతమడిగా ఏడేడు జన్మల ఒక తోడడిగా ఏనాటు నాడు చిరునవ్వడిగా ముసిరే మంచుల ముత్యాలడిగా ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా ఆసర మెలుపుల జగమేయడిగా అంధకారమా పొమ్మని అడిగా అందరి ఎదలో హరివిల్లడిగా రాయలంటి గవిరాజుని అడిగా బొమ్మెర పోతెర భక్తిని అడిగా భారతి మెచ్చిన తెలుగుని అడిగా ఆ శుభత్రాస్త్రం నరుడయ్యడిగా మోహన కృష్ణుడి మురళి అడిగా మధుర మీనాకి చలికి అడిగా ఉన్నది చెప్పే ధైర్యం అడిగా ఒంటెక్కించే మంత్రం అడిగా మల్లెలు పూసే వలపెయ్యడిగా మంచిని పెంచే సంపదనడిగా పంజా విసిరే దమ్మేయడిగా పిడుగుని పట్టే ఉరుమేయడిగా ద్రోహం బడిచే సత్తానడిగా సస్తే మిగిలే చరిత్రనడిగా విధిని జయించే భూరిమినడిగా భూరిమిలో ఒక కూరినడిగా సహనానికి హద్దేదని అడిగా సమయానికి హద్దేదని అడిగా కాలం వేగం కాళ్ళకు అడిగా చిన్న చితకా జగడాలడిగా తీయగా ఉంటే గాయమ్మడిగా గాయానికి ఒక గేయమ్మడిగా వద్దే వాళ్ళని గాయమ్మడిగా ఒడిలో శిశు వయసును మాలడిగా కంటికి రెప్పగ తల్లిని అడిగా 5 ఏళ్ళ బడినే అడిగా 6 వేలుగు పెన్నే అడిగా ఖరీదు కట్టని కరుణే అడిగా ఎందరి నడగను జరగనివి ఎందరి నడగను దొరగనివి ఎవ్వరి నడగను నాగతిని కళ్ళకు లక్ష్యం కలంటూ కాళ్ళకు గమ్యం తాడంటూ భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అడిగా సో పిల్ల రాక్షసి కల్పన గారు అని పిలవాలి నేను. చిన్న కల్పన గారు అంత బాగా పాడావు కదా, మరి క్లాప్స్ కొట్టాలనిపించింది తెలుసా నాకు. నా దిష్టి తగిలేలా ఉంది, దిష్టి తీపించుకో మమ్మీ చేత, ఓకేనా? నార్మల్గా నీకు డైలాగ్స్ ఇవన్నీ ఓకే. మమ్మీ ఫాదర్ గురించి అంటే మమ్మీ గురించి కానీ డాడీ గురించి కానీ ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? అసలు నీ లైఫ్లో వాళ్ళు ఇంపార్టెంట్ కదా, సో ఏం చెప్తావు? మనకి మొదటి దైవం అమ్మ నాన్నలు. ప్రపంచం ముందు చూడకముందే ప్రేమించే ఒకే ఒక్క జన్మ అమ్మ. ఆమె చల్లటి ఒడిలో మొదలైంది మనందరి జన్మ. బిడ్డ పలికే కొత్త కొత్త అరుపులకు కేకలకు అర్థాలకు వచ్చే నిఘంటువే అమ్మ. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. అమ్మంటే ఈ సృష్టికి మూలకర్త అయిన గురు బ్రహ్మకే జన్మనిచ్చిన ఆది గురువు అమ్మ. అయితే మన విజయం కొరకు తవ్వించేవాడు కష్టాల గర్లాన్ని దాచుతూ మన తప్పుల్ని సరిదిద్దుతూ ఒప్పుల్ని మెచ్చుకుంటూ అందరిలో మన బిడ్డ గొప్పతనాన్ని కోరుకునేవాడు. అన్నీ అడగకుండానే ఇచ్చే దైవం నాన్న. అమ్మ తన బిడ్డల కోసం జీవిస్తుంది, తన బిడ్డల కోసం జీవితాన్ని త్యాగం చేస్తాడు నాన్న. అమృతం దొరికితే పంచుకునే వాళ్ళు దేవతలు, అదే అమృతం దొరికితే పిల్లలకి పంచేవాళ్ళు అమ్మా నాన్నలు. జీవం పోసిన అమ్మను, జీవితం ఇచ్చిన నాన్నను ప్రాణమున్నంత వరకు మర్చిపోకు మిత్రమా.
ఓకే, అంతేనా? బాగా చెప్పా. సో నార్మల్గా నీకు చిరంజీవి గారు అంటేనే ఎందుకు ఇష్టం? ఎందుకంటే అతని ఫైటింగ్స్ బాగుంటాయి, డాన్సెస్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఎప్పటి నుంచి నీకు చిరంజీవి గారు అంటే ఇష్టం? చిన్నప్పటి నుంచి. ఎందుకు? ఎందుకంటే అతను నాకు ఇష్టం అంతే. చూసుగానే ఇష్టపడ్డావా ఆయన సినిమాలు? ఫస్ట్ చూసిన మూవీ ఏంటైంది అయితే? ఫస్ట్ చూసిన మూవీ అలా అంటూ ఏం గుర్తుండదు, ఓన్లీ డైలాగ్సే గుర్తుంటాయి. ఫస్ట్ 150 చూసా. అంత బుడ్డదానివా నువ్వు? ఏమో మన ఎన్ని ఇయర్స్ ఉంటాయి నీకు ఇప్పుడా? అప్పుడా? ఇప్పుడు 5 years. 5 years-ఆ? నిజం చెప్పవా ప్లీజ్? నిజంగా నేను నమ్మందరా. 6 years. నిజం చెప్తావా ఇప్పటికైనా? నిజంగా. నీకు ఒక 11 years 12 years ఉంటాయి కదా. నేను అంత పడుకున్నానా? పొట్టి రాక్షసు కదా, అంతే పొట్టిగా ఉండి డైలాగ్స్ ఏజ్ దాచేస్తున్నాను. లేదు, 6 6 years. 6 yearsకి ఇంత సాధిస్తున్నావు, ఇంకా 16 years వస్తే ఆపగలమా నిన్ను? ఏమో నాకే తెలీదు. నీకే తెలీదా? అసలు గర్వం లేకుండా నాకే తెలీదు. హే, మొన్న విశాల్ గారిని కలిసావు కదా నువ్వు? అవును. ఏమన్నారు విశాల్ గారు? ఏవి అనలేదు, అంటే అప్పటికి టైం అయిపోయింది. గాడ్ బ్లెస్ యూ అన్నారు కదా. నేను కాలికి నమస్కారం పెట్టినప్పుడు అన్నారు. ఎలా అనిపించింది కలవడం? అంత పెద్దల ముందు, అంత పెద్ద మూవీలో నువ్వు చెప్పడం, ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎలా అనిపించింది? చాలా ఆనందంగా అనిపించింది. ఎవరు తీసుకెళ్ళారు నిన్ను? వేరే అంకుల్ ఎవరు తీసుకెళ్లారు, నాకు పేరుకు తెలియదు, బట్ కానీ మమ్మీ కూడా వచ్చారు. అవునా? హ్యాపీగా ఫుల్ ఖుషి అయిపోయావు? ఆనందంగా అనిపించిందా? మస్తుగా అనిపించింది. ఓకే. సో ఇంకా అంటే చిరంజీవి గారిని కలవగానే ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్తావు? ఏం అడుగుతావు? ఏదో ఒక డైలాగ్ చెప్పాలి. ఏదో ఒక డైలాగ్ చెప్పాలి. ఏంటి గేట్లు కూడా ఎక్కేస్తున్నావు అంట, పారిపోతున్నావు అంట వాళ్ళ ఇంటి ముందుకి? నేనేం ఎక్కడానికి, నేను పుట్టిదాన్ని, అంత పైకి ఎక్కగలనా నేను? మరి దేనికి వెళ్ళావు? అంటే నాకు ఇష్టము. అందుకని గోడ దూకేస్తావా? గోడ దూకడం అంటూ మనకు తెలియదు. అంటే గేట్ లోపలికి వెళ్ళడం తెలుసు, గోడ దూకడం తెలియదు. ఓకే, పరిగెట్టుకుంటే వెళ్ళిపోయావు గేట్ లోపలికి. ఎంట్రీ చేస్తారు అసలు వాచ్మెన్ గారు నిన్ను? ఎంట్రీ చేయకపోతే 2 డైలాగ్స్ చెప్పేసి వెళ్ళిపోతాను. డైలాగ్స్ చెప్పేసి ఎంట్రీ అయిపోతావు. అదే, అంతే. ఎలా అయినా ఎంట్రీ అవ్వాలి, చిరంజీవి గారిని కలవాలి, అంతే. అదేనా ఓవరాల్గా నీ గోల్? చిరంజీవి గారి మూవీ వస్తే చేస్తావా, రామ్ చరణ్ గారి మూవీ వస్తే చేస్తావా? చిరంజీవి గారి మూవీ వస్తేనే చేస్తా. కాదు, ఇప్పుడు రామ్ చరణ్ గారి మూవీ, చిరంజీవి గారి మూవీ ఎట్ ఏ టైం వచ్చాయి నీకు, ఒకటే ఎంచుకోవాలి, ఏది ఎంచుకుంటావు? చిరంజీవి గారిది. అంతేనా? రామ్ చరణ్ గారు వద్దా? నాకు ఫస్ట్ హీరో మా డాడీ, సెకండ్ హీరో చిరంజీవి గారు. ఓ పెద్ద మాటే, చాలా పెద్ద మాటే. హీరోయిన్ అవ్వాలని ఉందా? చేస్తారా డాడీ హీరోయిన్ని? నిన్ను అంత కృషి చేస్తున్నారా డాడీ నీకోసం? ఓకే. డాన్స్ వచ్చా? చేస్తావా మా కోసం డాన్స్? లాస్ట్ అండ్ ఫైనల్గా సరేనా? ఇది ఎండ్ చేసే ముందు బ్రేక్ చెప్పేసి డాన్స్ చేసేద్దాం, ఇంకా షార్ట్ అండ్ స్వీట్గా ఎండ్ అయిపోతుంది. సరేనా? ఎలా అనిపించింది ఇంటర్వ్యూ ఫస్ట్? బాగానే అనిపించింది. పర్లేదంటావా? ఎన్ని మార్కులు ఇస్తావు 10కి? ఏమో మరి నాకు తెలీదు. ఎన్ని చూడాలి. ఇంకా చూడాలా? ఓకే సరే. అయితే బుడతదాన్ని అయినా సరే మంచి, అంటే పిట్ట కొంచెం కూతగానం అంటారు కదా, ఆ రేంజ్లో చెప్పినావు డైలాగ్స్ అన్నీ. చాలా బాగుంది, చాలా స్వీట్గా, చాలా క్యూట్గా, అంతే చబ్బీగా ఉన్నావు. రౌడీ నేను కాదు. నువ్వే రౌడీ. లేదు, నేను ఈరోజు నుంచి నిన్ను అలాగే పిలుస్తాను, రౌడీ అని. లేదు. ఓకేనా? సో చాలా బాగా, చాలా అందంగా చెప్పావు అనమాట నువ్వు. చాలా థ్యాంక్ యూ సో మచ్ నాన్న, లవ్ యూ.
ఓకేనా థ్యాంక్ యూ అక్క.